గోదాదేవి ఒక్కొక్క గోపికను లేపుతున్నట్టుగా చేస్తూ మనందరినీ మేల్కొలిపి ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుని సాంగత్యాన్ని పొందడానికై ఏం చెయ్యాలో చెప్తూ ఉంది కదా. నిన్న 8వ పాసురంలో మనం ఆయన రాకకు ముందుగానే వ్రతస్థుని దగ్గరికి వెళ్లితే మనం ముందుగానే వచ్చామని నొచ్చుకుని మనకి ఏదైనా ప్రసాదించే కరుణామూర్తి ఆ స్వామి అని చెప్పింది కదా. ఇక 9వ పాసురంలో ఇలా చెప్తుంది, ఏమాత్రం దోషం లేని ఎంతో నిర్మలమైన మాణిక్యాలతో నిర్మించిన భవనంలో చుట్టూరా దీపకాంతులు వెలుగుతుండగా అగరుధూపాల పరిమరాలు ఆ ప్రాంతమంతా వెదజల్లుతుండగా అతి మెత్తనైన హంసతూలిక తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా, మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీవు నీ భవనపు గడియను తీయమ్మా, ఏమ్మా మేనత్త, నీవైనా ఆమెను లేపమ్మా. ఏమి నీ పుత్రిక మాటలు రాని మూగదా, వినబడని చెవిటిదా, లేక బద్ధకస్తురాలా, లేక ఆమెకు ఎవరినైనా కావలిగా ఉంచినారా, లేక ఇంత మైమరచి నిద్రించుటకేమైనా మంత్రించి ఉంచినారా ఏమి? ఆమెకేమైంది? నిద్ర లేచుటలేదు. ఓ ఆశ్చర్య గుణచేస్తుడా, ఓ శ్రియఃపతి, ఓ పరమపదవాసి అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్నను ఆమెకు వినుపడుటలేదేమి? ఇంకను లేవదేమి అని సకల సంపదలతో తులతూగుతున్న ఇంకొక గోపకన్యను లేపుచున్నట్టుగా గోదాదేవి చెప్తున్నది. ఇందులో నలుమూలల ఆ హరి సంకీర్తన వినపడుతుండగా మనం ఆ నామ సంకీర్తనలో మునిగి విష్ణుమూర్తిని చేరుకోవడానికి ఇంకా ప్రయత్నించటం లేదని గోదాదేవి మనందరికీ గుర్తు చేస్తుందన్నమాట. గోదాదేవి తమిళంలో రచించి ఆలపించిన ఈ పాశురాలన్నీ మీరు కూడా తప్పక వినాలి అనుకుంటే మంత్రస్వరం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.